అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతోంది? తాజాగా కొద్ది రోజుల క్రితం బోమన కరుణాకర్ రెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. అది కూడా గోమేధానికి సంబంధించి. తిరుమలలో ఉన్న టీటీడీకి సంబంధించిన గోశాలలో ఆవులు చనిపోతున్నాయి. గోవుల మరణాలకు సంబంధించి ఆయన కొన్ని ఫోటోలు కూడా విడుదల చేశారు. అక్కడ చనిపోయిన గోవులకు సంబంధించి అవన్నీ చూపించారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటని. ఇమ్మీడియట్‌గా దాని మీద ఈవో స్పందించారు. అలాగే ప్రస్తుత చైర్మన్ స్పందించారు. అసలు ఇప్పుడేమీ జరగలేదు. గత 3 నెలలుగా 43 ఆవులు చనిపోయినాయి అని ఒక వెర్షను. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదు. సరైన ఆహారం పెట్టలేదు. పురుగులు పట్టిన ఆహారం, పాడైపోయిన ఆహారాన్ని పెట్టి గోవుల్ని చంపేశారు అనేది కొత్త వెర్షన్ తీసుకొచ్చారు. అసలు ఇంతకుముందు అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం కల్తీ నెయ్యి, లడ్డూలో కల్తీ నెయ్యి వాడుతున్నారు అనే పాయింట్ రేజ్ చేసి అప్పుడే చాలా హడావుడి జరిగింది. ఇప్పుడు ఏకంగా గోవులు చనిపోయిన ఫోటోలు చూపిస్తున్నా, వీళ్ళు కూడా అప్పుడు చనిపోయిన ఆవుల ఫోటోలు వీళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన ఆవుల ఫోటోలు వైసీపీ నాయకులు చూపిస్తున్నారు. ఏది వాస్తవం? అసలు తిరుమలలో ఏం జరుగుతుంది? గోశాలలో ఏం జరుగుతుంది? లేదు ఇంకా తిరుమల పవిత్రతను, తిరుమలలో జరుగుతున్న గోశాలకు సంబంధించి ఈ గోమేధాలను ఇవన్నీ కూడా రాజకీయం చేసేసి ఎవరి కాళ్ళు 2 పార్టీలు కూడా రాజకీయాల కోసమే వాడేసుకుంటున్నాయా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఇందులో వాస్తవాలను ఎలా చూడాలి? ఇది కూడా ఒక రాజకీయ కోణంలో చూడాలా? బోమన కరుణాకర్ రెడ్డి గారు ఒక పాయింట్ రేజ్ చేశారు, కొన్ని అంశాలను బయట పెట్టారు. ఇప్పుడు మొత్తం జగనే చంపేశాడు, జగన్ హయాంలో కూడా చాలా గోవులు చనిపోయినాయి, దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు, రకరకాల ఆధారాలు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలా, అధికారులు అధికారిక ఉద్యోగం చేయాలి. అది మర్చిపోతున్నాం మనం. ఆ సున్నితమైనటువంటి రేఖ దాటేస్తున్నాం. కరుణాకర్ రెడ్డి అనేటటువంటి ఆయన ఓ వివరాలతో ఒకటి వీడియోలతో సహా ప్రజెంట్ చేశాడు. పీపీటీ వీళ్ళు చెప్పే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. దాంట్లో కొన్ని గోవుల్ని చూపెట్టారు. వీళ్ళు చెప్తున్నారు కదా అవన్నీ ఫేక్ అని, తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి. అంత పెద్ద ఆరోపణ, అబద్ధపు ఆరోపణ, అవన్నీ ఫేక్ ఫోటోలు. ఊరుకునేవాళ్ళ గూగుల్లో ఎతికి ఆ ఫోటోలు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో తీసి ఇదిగో ఆ రోజున ఆ ఊళ్ళో అక్కడ జరిగితే అని వీళ్ళందరూ ఎదువరకు హైలైట్ చేసేవాళ్ళు కదా. మరి ఎందుకు బయట పెట్టలేదు? ఎందుకు ఆగిపోయింది? నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ గోవులకి ఏమీ జరగలేదు. కరుణాకర్ రెడ్డి ఆ మాట చెప్పకపోతే వీళ్ళు ఎంకి చెప్పేవాళ్ళ? ఒకళ్ళకి 20 ఆవులు చనిపోయినాయి, ఒకళ్ళు 42 ఆవులు చనిపోయినాయి, ఒకళ్ళు 43 ఆవులు చనిపోయినాయి, ఇంకొకళ్ళు అసలు ఏమీ చనిపోలేదు. ఏంటిది? అదే ఎందుకు ఈ తప్పు ప్రచారం? మనం గోవులు చనిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటి? వట్టిపోయిన ఆవులు చనిపోవడం సహజం, వయసు రీత్యా ఉండేటటువంటి. అనారోగ్యం బారిన పడ్డటువంటి, అది వాళ్ళకి తెలియకుండా జరిగితే అనారోగ్యం బారిన పడినటువంటి ఆవులకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా, ఇప్పించట్లేదా? అది ఎలా తెలుసుద్ది? చెప్పాలి కదా. అదేం చేయట్లేదా వీళ్ళు? అనారోగ్యం బారిన పడిన ఆవులు, అలాగే వట్టిపోయిన ఆవులు, ఇదిగో సోన్సు ఆవుకి సోన్సు అనారోగ్యం వచ్చింది, వీళ్ళు చూపెట్టిన ఫోటోలో ఉన్న ఆవుకి ఇన్నాళ్ళ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఇప్పుడు ప్రాణాలు కోల్పోయింది. ఇది కదా బాధ్యతాయుతమైనటువంటి సమాధానం. అంటే అందులో దూడలు కూడా ఉన్నాయి కదా. అదే నేను అంటోంది. అది నెంబర్ 2. నేను అనేది నెంబర్ 2 పాయింట్ అది. నెంబర్ 3 పాయింట్ వచ్చేటప్పటికి అతను చూపెడుతున్నటువంటిది వట్టిపోయిన ఆవులు కాదు, దూడలు. దూడ ఎందుకు చనిపోయింది? సాధారణంగా మనకి శిశు మరణాలు జరుగుతుంటాయి డెలివరీలప్పుడు. అట్లాగే ఏదన్నా జరిగిందా? అప్పుడు లోపం ఏంటి? ఎందుకు జరుగుతుంది? పరిష్కారం ఏంటి? అక్కడ డెలివరీ టైంలో జరిగినవి కాదవి, అదైతే తెలిసిపోతుంది విజువల్. కానీ వాళ్ళు చూపెడుతున్నటువంటిది ఆ తర్వాతన పెరుగుతున్నటువంటి దూడ ఎందుకు చనిపోయింది? ఇంకా చిన్న దూడలు ఉంటాయి. ఈ ఎందుకని చనిపోయినాయి? దానికి కారణం ఏమన్నా అసలు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ డిస్క్లోజ్ చేయొచ్చుగా. ఈ దూడకి సో కారణాల వలన వీళ్ళు మేము పోస్ట్ మార్టం ఇవన్నీ చేయిస్తున్నాం అన్నారు కదా. అది ఎవరు సమాధానం చెప్పాలా? సంబంధిత వెటర్నరీ ఇన్ఛార్జి చెప్పాలి. వెటర్నరీ ఇన్ఛార్జ్ మనం సస్పెండ్ అయ్యాడు. ఏదైతే అదేదో ఈ ట్రోల్ చేస్తున్నారు, దీనివల్ల సస్పెన్షన్, దీని మూలంగా కాదు ఆయన అయింది. తిరుపతిలో తొక్కిసలాట జరిగింది కదా మొన్న, వైకుంఠ ఏకాదశి అప్పుడు. ఆ తొక్కిసలాటప్పుడు ఆ తొక్కిసలాట జరిగిన ప్రాంతపు ఇన్ఛార్జీనే ఈ దీనికి సంబంధించిన గోశాల హెడ్ అనమాట, వెటర్నరీ డాక్టర్.
ఓకే ఓకే. ఆయన్ని సస్పెండ్ చేశారు. చంద్రబాబు గారి నోట్లో నుంచి వచ్చిన సస్పెన్షన్ ఆర్డర్ అతను కూడా ఒకళ్ళు అనమాట. ఆహా. ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో ఇంకొకళ్ళని నియమించాల. ఏం చేశారు? అటవీ శాఖ అధికారికి ఇన్ఛార్జిగా ఇచ్చారు. అటవీ శాఖ అధికారి అడవి చూసుకోవాలి, ఇది చూసుకోవాలి. అసలు అక్కడ దాకా ఎందుకు? ఆ గోశాల పర్యవేక్షించేటటువంటి సిబ్బంది ఉంటారు కదా, వాళ్ళు కదా జవాబుదారీ. ఇన్ఛార్జ్ ఏముంటుంది? పైన చూస్తాడు, కింద ఇవన్నీ చూడాల్సింది ఆయన కదా. నెంబర్ 2 అది. నెంబర్ 3 ఏం చేయాలా? శుభ్రంగా ఈవో గారు, చైర్మన్ గారు అక్కడికి వెళ్ళి, ఇదిగో మేము ఇంత చక్కటి నాణ్యమైనది ఇస్తున్నాం, అయినా కొన్ని పొరపాట్లు జరుగుతాయి, చనిపోతుంటాయి, దాన్ని రాజకీయాలు చెయ్యొద్దు అని అక్కడితో అయిపోవాలి. కానీ రాజకీయం వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళ టైంలో ఎక్కువ చచ్చిపోయినాయి, అన్ని చచ్చిపోయినాయి, ఇన్ని చచ్చిపోయినాయి అని విజిలెన్స్ చెప్పింది. ఏం మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎవరిది లోపం? అప్పుడైనా ఇప్పుడైనా గోవులు చనిపోతూనే ఉన్నాయి, చనిపోతాయి కూడా. ఎందుకంటే అన్ని వందల ఆవులు ఉన్నప్పుడు అందులో కొన్నిటికి కొన్ని రకాలైన సమస్యలు వస్తుంటాయి. అయితే ఇక్కడ జవాబుదారీతనం కావాల్సింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం క్రిందటిసారి ఆయన పేరేంటి, జవహర్ రెడ్డి గారు ఈవోగా ఉన్నాడు. అప్పుడు ఈవోగా ఉన్నప్పుడు ఆయన వెటర్నరీ డాక్టర్ జవహర్ రెడ్డి. ఆయనతో పాటు ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు, ఇన్ఛార్జ్ ఈవోగా. వీళ్ళందరూ కూర్చుని తిరుమల వెంకన్నకి ఒక నవనీత సేవ చెయ్యాలని ప్లాన్ చేశారు. అంటే అక్కడే గోవుల్ని పెంచి ఆ గోవుల నుంచి వచ్చిన పాలతోనే వెన్న తీసి, ఆ వెన్నతోనే నెయ్యి తీసి, ఆ నెయ్యితోనే ధూప దీప నైవేద్యం, ఈ మూడిటికి వాడాలి అని ఒక ప్లాన్ చేశారు. అందుకోసం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన గోవులలో అంత పొటెన్షియల్ ఉండవని చెప్పేసి దేశంలో ఎక్కడెక్కడ అంటే 8 ప్రదేశాలకు సంబంధించిన గోవులు, గిర్ గోవుల దగ్గర నుంచి రాజస్థాను, గుజరాత్, అట్లాగే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆవుల్ని తెప్పించారు అక్కడికి. 500 ఆవులు. అదేం టీటీడీ డబ్బులు పెట్టుకోవాలా మళ్ళీ, దానికి డోనర్ల చేత ఇప్పించుకున్నారు. అవి 1,50,000 నుంచి 2 లక్షలు అవి గోవులు. అవి ఉన్నాయా లేవా? ఇప్పుడు 500, అప్పుడు 500 డొనేట్ చేశారు. ఈ 500 ఆవులు ఉన్నాయా లేదా రికార్డుల్లో? రికార్డుల్లో ఆ రోజున తెచ్చినట్టుంది, రికార్డుల్లో అవి నడిచినాయి. ఇప్పుడు అవి ఉన్నాయా లేవా? వీటిట్లలో ఏంటంటే తిరుపతి దగ్గర ఉన్నటువంటి గోశాలలోనేమో పాలిచ్చే ఆవుల్ని పెడతారు, వట్టిపోయిన ఆవుల్ని అక్కడ పెడతారు పలమనేరు దగ్గర, పలమనేరు గోశాలలో ఉంచుతారు. దాంతోపాటు అప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఒకటి తయారు చేశారు వీళ్ళు, నాకున్న అవగాహన మేరకు. ఏంటయ్యా అంటే, ఈ గోవులకి సంబంధించి మామూలుగా ఎడ్లని గోవుల దగ్గరకు వదిలిపెట్టడం ఇది జరుగుతుంది, మీకు తెలుసు కదా సిస్టము. అలా కాకుండా వీళ్ళు కృత్రిమ గర్భధారణ విధానం. ఎలా అంటే, ఈ జాతికి సంబంధించినటువంటి పవర్ఫుల్ ఎద్దు దగ్గర నుంచి వీర్యాన్ని తీసి దాంట్లో నుంచి వైవై క్రోమోజోములు మాత్రమే ఉండేలా డివైడ్ చేసి అవి గోవుకి ఎక్కించడం. తద్వారా వాటికి ఆడగోవులే పుట్టేటట్టు. ఎక్స్కి అయితే ఏది, వై అయితే ఏది మనకి తెలుసు కదా. ఇట్లాగా ఆడగోవులే పుట్టేటట్టు 100కి 95% గోవులు, 5% ఎద్దులు పుట్టేటట్టు ప్లాన్ చేశారు. ఇదివరకటి రోజుల్లో అయితే మామూలుగా పెట్టేసి ఆ ఎడ్లు పుట్టినటువంటి వాటిని రైతులకు ఇచ్చేవాడు ఒకనాడు. రైతులు అక్కడ దగ్గరలో వ్యవసాయం చేసుకున్నారు. ఇప్పుడు రైతులు ఎవరు ఎడ్లను వాడట్లేదు కదా, మెయింటైన్ చేయట్లేదు కదా. కాబట్టి అసలు వీళ్ళు ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కృత్రిమ గర్భధారణ విధానాన్ని. దాని ద్వారా ఎద్దులు గేదెల దగ్గరికి, ఆవుల దగ్గరికి పంపించకుండా డైరెక్ట్గా వీళ్ళే వెటర్నరీ డాక్టర్ల ద్వారా ఆ ట్రీట్ చేసి చేస్తున్నారు. ఇలాగా వచ్చినటువంటి ఒక ఆవు రీసెంట్గా ఇట్లాగా ఈ ఆటోలోనో లారీలోనో ఎక్కించి ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది కదా, అట్లా ఎక్కిచ్చేటప్పుడు ఒక గర్భస్థ ఆవు ఒకటి తప్పిపోయింది, వెళ్ళిపోయింది అక్కడి నుంచి కోపంతో. ఏదో కొన్ని గొడవ పడుతుంటాయి కదా ఒక్కోసారి, తీసుకెళ్లే వాళ్ళకి వ్యతిరేకంగా కూడా వెళ్తుంటాయి కదా. అది అట్ట వెళ్ళిపోయినప్పుడు వెనకాల మనుషులు వెళ్ళి తీసుకురావాలి, సిబ్బంది 400-500 మంది ఉన్నారు కాబట్టి పట్టించుకోవాలా, దానంతటా అదే వస్తుంది అని వదిలేశారు.
అది నేరుగా రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయింది, రైలు గుద్దేసింది. అవునా, అయ్యో. గర్భిణి అయినటువంటి ఆవది అది ఇక్కడ నిన్న అతను రైట్ చేసింది. ఓకే. దాని గురించి సమాధానం చెప్పాలి కదా, అసలు ఏం జరిగిందన్నది. అసలు ఆ 500 ఆవులు ఏమైనాయి, ఎక్కడున్నాయి, ఉన్నాయా 500? అవి చనిపోవడం అంటే తప్పు వీళ్ళ నిర్వహణలో, ఎందుకంటే అవి అత్యంత నాణ్యమైనటువంటి గోవులు. అవి వాడికి తగిన మేత పెట్టకపోయినా సరిగ్గా చూడకపోయినా జరుగుతుంది. ఇదేంటంటే జవాబుదారీతనంతో కూడిన సమాధానం చెప్పాలి యంత్రాంగం. ఏది ఫస్ట్ ఈ ఆరోపణ చేశాక, కరుణాకర్ రెడ్డి ఆరోపణ చేశాడు, వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇచ్చాక అప్పుడు వాళ్ళు ఏదైనా దాన్ని రాజకీయంగా ఏదైనా మాట్లాడారనుకోండి, అప్పుడు పార్టీ ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడు చైర్మన్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఏందా ఈ రాజకీయం, నువ్వు అన్నావు, మేము ఎంక్వైరీ చేసాం, మామూలుగా అయితే ఏడాదికి మీ టైంలో అయితే నెలకి ఇన్ని ఆవులు చనిపోయాయి, మా టైంలో ఇప్పుడు ఇన్నే చనిపోతున్నాయి, దాన్ని తగ్గించాలంటే గోవులు సరైన నాణ్యమైన గోవులు రావాలి, మనం భక్తులు కోరదాం నాణ్యమైన గోవుల్ని కావాలని, నువ్వు కోరదాం నేను కోరదాం, మనందరం దేవుడి సేవ కోసమే కదా ఉంది అనే మొక్క మాట్లాడాలి. అలా కాకుండా ఎడ్డివంటే తెడ్డివంటాను అన్నట్టు ప్రతిదానికి వాళ్ళు అన్నారంటే మేము వ్యతిరేకం, అసలు ఏం జరగలేదు, అంత అద్భుతంగానే ఉంది, అనవసరంగా ప్రచారం. కాకపోతే 20 చచ్చిపోయినాను ఒకళ్ళు, 40 చచ్చిపోయినాను ఒకళ్ళు, 43 చనిపోయినాను ఒకళ్ళు, ఫైనల్గా గోవులు చచ్చిపోతున్నాయి అనేది ఒప్పుకుంటున్నారు. ఎందుకు అన్న కారణాలు చెప్పట్ల, వట్టిపోయినాయి అంటే మళ్ళీ దూడలు ఎందుకు చనిపోయినది అని సమాధానం లేదు. ఓవరాల్గా ఏంటంటే సమాధానం అంటే బాధ్యతగా సమాధానం చెప్పాల్సిన వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, రాజకీయ ప్రతిపక్షం రాజకీయమే చేస్తుంది, నో డౌట్ అందులో. అంటే ఏ విషయంలోనైనా, మన లడ్డు విషయమైనా, తొక్కిసలాంటి విషయమైనా, ఇప్పుడు ఇదైనా కూడా వివరణల కంటే రాజకీయ ఎదురుదాడులు అనేది ముందు బిగిన్ చేసేస్తున్నారు ఫస్ట్. అదే కదా, అది ఇవాళ కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ అదే గొడవ. ఏమార్చడానికి అంటే పబ్లిక్ కి అంటే ఆడికేం అర్హత ఉంది, అట్లాగ తేడా వచ్చింది, ఇట్లా తేడా వచ్చింది అని చెప్పడం. అర్హత అనేది రాజకీయాల్లోనే కాదు, సామాన్య భక్తుడికి కూడా అర్హత ఉంటుంది, అడగటానికి, ప్రశ్నించడానికి. సమాధానం చెప్పాల్సిన నువ్వు ఒక గుడికి సంబంధించిన పొజిషన్లో ఉన్నావంటే సేవకుడివి, నాయకుడివి కాదు, సేవకుడివి. శ్రీవారి సేవ చేసే అదృష్టం నీకు దక్కింది, ఆ సేవ సక్రమంగా ఉండేలా చూసుకో, ఆ సేవకి లోపం రాకుండా చూసుకో. నాకున్న అనుభవంలో అయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి తప్పు చెయ్యకూడదు, తెలియక తప్పు జరిగితే సరిదిద్దుకోవాలి, స్వామివారి దగ్గర చెంపలేసుకోవాలి పొరపాటు జరిగిందని. తెలిసి తప్పు చేస్తే లేదా తెలిసి తప్పుని సమర్థిస్తే దాని పర్యవసానాలు ఎదుర్కొన్న వాళ్ళని అనేక మందిని చూశాను నేను. మామూలుగా ఉండదు అది, అది చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది శాపనార్థం కాదు, బెదిరించడం కాదు, కానీ శ్రీవారికి సంబంధించిన వ్యవహారంలో నీకు చేతనైతే నువ్వు ధర్మకర్తవి, నీ ధర్మాన్ని కర్తవ్యంగా నెరవేర్చు. లేదు తప్పు చేస్తున్నావా, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయి స్వామివారి పట్ల నువ్వు చేయాల్సిన పనుల్ని అపచారం చేస్తున్నావా, బాధ్యత వదిలేస్తున్నావా, స్వామివారిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నావా, చాలా ప్రమాదం. భవిష్యత్తుకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కానీ ఒకటి సార్, టీటీడీలో ఏ ఇష్యూ రేజ్ అయినా సరే దానికి సంబంధించి ఇప్పుడు ఇదే చూసుకుంటే కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది ఇదంతా పక్కకి వెళ్ళిపోయి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో సరిగ్గా తిండి పెట్టలేదు, చాలా ఆవులను చంపేశారు, ఆయన పేరు ఏం పేరు అప్పట్లో డైరెక్ట్ హరినాథ్ రెడ్డి అంట, ఆయనే మొత్తం అంతా అక్రమాలకు పాల్పడ్డారు అంటే ఒక్కొక్క అంశానికి సంబంధించి ఒక్కొక్కరి పేరు అయితే తెర మీద తీసుకొస్తున్నారు. మొన్న ఆ ఈవో పేరు తీసుకొచ్చారు, అప్పట్లో జగన్ హయాంలో చేసిన ఈవో వల్లే మొత్తం ఇదంతా జరిగింది, ఆ పాలు దాంట్లో కూడా కల్తీ ఇది చేశారు, అది అక్రమాలకు పాల్పడ్డారు, వేరే డైరెక్ట్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇందులో కూడా అంతే, ఒక పేరు తీసుకొచ్చి ఒక ఇష్యూని అయితే ఏంటి ఈయన చెప్పింది, అప్పుడు విజిలెన్స్ తనిఖీల్లో కూడా ఇవన్నీ బయటపడ్డాయి అనేది ఈవో శ్యామలరావు గారు చెప్పిన మాట. ఈ 3 నెలల నుంచి చనిపోయిన ఆవుల సంగతి ఏంటి, దీనికి లెక్క ఏంటంటే ఇది చెప్పరు. అంటే గోవులు చనిపోవడం ఇప్పుడు మనం అనుకుంటే ఓకే, ఒట్టిపోయిన ఆవులు చనిపోవడం లేదంటే అన్ని ఆవుల్లో చనిపోవడం సహజమే, కానీ అప్పుడు లెక్కలు చూపించినప్పుడు మరి అప్పుడు సహజమే అవుతాయి కదా. ఇలాగా ఇప్పుడు దీనికి లెక్క చెప్పకుండా దానికి చూపించడం, ఎవరో ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం, అంటే అసలు విషయాన్ని పక్కదో పట్టించే ప్రయత్నమైనా ఇదంతా. అధికారికంగా సమాధానం చెప్పడం, బాధ్యతగా సేవకుడిలాగా మాట్లాడాలి. ఆయన రాజకీయం చేయకూడదు, రాజకీయ స్టేట్మెంట్ ఇవ్వకూడదు.
నువ్వు అంతకుముందు చనిపోయినాయి, అవును. నువ్వు ఎట్టాగ జడ్జ్ చేస్తున్నావు, ఓకే రైట్, తీసుకెళ్ళి బొక్కలో ఎవడొద్దన్నాడు నిన్న, ఎందుకు చేయలేకపోతున్నావు? అవును. ప్రాక్టికల్గా శ్రీవారికి సంబంధించినటువంటి ఇష్యూస్ని మనం చాలా జాగ్రత్తగా లీడ్ చేయాలి, బాధ్యతగా స్పందించాలి, సమాధానం చెప్పాలి. అది మిస్ అవ్వడం అనేటటువంటిది ప్రమాదకరం. స్వార్థానికి అస్సలు వాడుకోకూడదు. అవును. ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీవారి వ్యవహారాలు స్వార్థానికి వాడుకోకూడదు. అదొక్కటి నిజాయితీగా ఆలోచించగలిగితే అంతా మంచి జరుగుతుంది. దళారీ వ్యవస్థను కూడా సార్ ఒక రకంగా ఇప్పుడు ఈ అంశాన్ని అడ్డు పెట్టుకుని లేదా బయటికి తీశారు, ఓకే తీస్తే మంచిదే, దాని మీద కూడా చూడాలి. జగన్ హయాంలోనే దళారీ వ్యవస్థ ఎక్కువ ఉందా? సేవల్ని ఎక్కువగా ఉపయోగించేసుకున్న వ్యక్తులు శ్రీవారి సేవల్ని, అందరికీ అందాల్సిన సేవల్ని వాళ్ళ హయాంలో వాళ్ళే వాటిని ఇది చేశారు అనేది, అంటే ఇప్పుడు వీళ్ళ హయాంలో జరగట్లేదనా ఇప్పుడు ఈ అంశం రేజ్ చేశారు కాబట్టి అవన్నీ బయట తీసుకొస్తున్నారా? ఇవన్నీ ఇక చెప్పాను కదా, స్వార్థానికి వాడుకోవడం. దళారి అనేటటువంటి వాడు ఎప్పుడు వస్తాడు? నువ్వు ఒకళ్ళకి ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను, నాకు ఈ సేవ కావాలని అడిగా, నాకు ఆ సేవ ఇస్తావు లేకపోతే ఇవ్వవు. ఇవ్వకపోవడానికి కారణం వేరే వాళ్ళకి ఆల్రెడీ బుక్ అవ్వడం. అలా బుక్ అవ్వకుండా వేరే వాళ్ళు ఎవరో మనం వెళ్లకుండానే వేరే వాళ్ళకి వెళ్ళింది అంటే అదే దళారీ వ్యవస్థ. అంతే. అది ఇప్పుడు కూడా ఉందా లేదా? లేకపోతే గుడ్, అదే కదా. ఉంటే తప్పు సరిదిద్దుకోండి. ఒకదానికొకటి పొంతం లేదు మాట్లాడే వాటికి. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చెప్పాల్సినటువంటిది గోవులేంటి, 2014లో ఎన్ని ఉన్నాయి, 2015లో ఎన్ని ఉన్నాయి, 16లో ఎన్ని ఉన్నాయి, 17లో ఎన్ని ఉన్నాయి, ప్రతి ఏటా ఎన్ని గోవులు చనిపోతున్నాయి, చనిపోవడానికి అసలు కారణాలేంటి, ఆ కారణాలను పరిష్కరించడానికి వీళ్ళు ఏం ప్రయత్నించారు, భవిష్యత్తులో ఈ మరణాల సంఖ్య ఎలా తగ్గిస్తాం, అదే కదా. ఇది చెప్తే సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఉంటుంది. అది వదిలేసేసి ఇలా నడుస్తున్నారు. అవును. కానీ గోశాలకు సంబంధించి ఇంకా ఏమన్నా పటిష్టమైన ఏర్పాట్లు ఏమైనా చేయాలా సార్ ఇప్పుడు ప్రభుత్వం? ఫేస్ చేసేది ఒకటేనండి, మాన్యువల్ రిసోర్సెస్ కొరత. మానవతా హృదయం కాదు, జీవకారుణ్యం ఉన్న వ్యక్తుల్ని అందులో ఉద్యోగంలో పెట్టాలి. నాకు ఇది ఉద్యోగం రోజుకో 200 వస్తుంది, 300 వస్తుంది అన్నప్పుడు ఎవడు పట్టించుకోడు సీరియస్గా. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర మా చిన్నప్పుడు తెలుసు, పల్లెటూళ్ళల్లో చూసాం కాబట్టి, ఆవు కానీ గేదెకి కానీ వాళ్ళు శుభ్రం చేసుకుంటారు, రోజు శుభ్రం చేస్తారు, ఇంటోళ్ళే చేస్తారు, నీట్గా ఉంటుంది, అట్లా ఉంచుతారు ఆ వాతావరణం. అట్లాగే ఇప్పుడు అక్కడ ఉందా? అన్ని గోవులకి చేస్తున్నారు ఎవరన్నా? చేయట్లేదు అంటే అంతా క్లీన్ చేయట్లేదు కదా, అంతా చేయట్లేదు కదా, అది ఎవరు పర్యవేక్షిస్తున్నారు దాన్ని? కాబట్టి అక్కడ ఉంటుంది అసలు సమస్య. జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అంశం అది. అంటే ఇవన్నీ చైర్మన్ లేదంటే ఈవో తీసుకోవాల్సిన నిర్ణయాలే కదా. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ఆ పోస్టుకి వెళ్ళాక అందరూ మనకు అసలు మీకు ఎట్లా ఉంటుందంటే, నేను తిరుపతిలో జాబ్ చేసిన 1.5 ఏడాదిన్నర లోపు దూరపు చుట్టాలు ఎక్కడో వేలు విడిచిన మేనమామ గారి తమ్ముడు కొడుకు, అక్కయ్య తమ్ముడు అంటాం కదా, అట్లాంటి వాళ్ళు కూడా వచ్చి పలకరించేవాళ్ళు. అది ఎందుకు అంటే మనం ఏదైనా అక్కడ దర్శనం ఏర్పాటు చేపిస్తామేమో, లేదా ఊరు వచ్చినప్పుడు మన ఇంట్లో ఉండొచ్చు కాస్త, ఆ ఖర్చు దగ్గర ఒకటి, రెండవది అవకాశం ఏదైనా దొరుకుతుందేమో అన్నటువంటిది. ఇది తిరుపతిలో పనిచేసేటటువంటి వ్యక్తులకే ఉన్నప్పుడు ఇక ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ ఎట్లా ఉంటుంది? విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. ఏది దర్శనాలకు సంబంధించి అందులో బంధువులు ఉంటారు, బాగా సన్నిహిత స్నేహితులు ఉంటారు, ఆ పనులు చేయించుకోరు వాళ్ళు. ఆటిట్లలో పడిపోయి ఇవన్నీ మర్చిపోతారు. ఇవి వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో ప్రపంచంలో నెంబర్ 1 అండి, దాన్ని ఏం తప్పుపడడానికి వీలేదు. స్టాఫ్ నెంబర్ 1 అక్కడ. కాకపోతే ఈ కింది స్థాయిలో కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు, అది ఎప్పటికప్పుడు సెటరేట్ చేసుకోవాలి, పర్యవేక్షించుకోవాలి, సమీక్షించుకోవాలి. దాంట్లో రాజకీయం చేస్తూ కూర్చోకూడదు మనం. మెయిన్ అదే కదా, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసేస్తున్నారు. నేను ఇంతకు ముందే చెప్పా, నాయుడు గారు అప్పుడు ఏదో తక్కువ సమయంలోనే దర్శనం 2 గంటల్లోనూ గంటలోనూ ఇంపాసిబుల్, అది తిరుమల చరిత్రలో ఇంపాసిబుల్, జరగదు, మాటలకు మాత్రమే పరిమితం. అయ్యిందే? శ్రీవాణి తీసేస్తే దారుణమైన పరిస్థితి అవుతుంది, అయ్యిందే?
అంటే బ్రేక్ దర్శనాలకు అయితే మారుస్తున్నాను అన్నారు కదా, దర్శనం ట్రైలర్ టైమింగ్ నడుస్తుంది మార్చడం ప్రస్తుతం. వేరు, వాళ్ళ టైమింగ్ అదే, మారుస్తారు విఐపీలు. శ్రీవాణికి VIP అట్లా కాదు కదా, ఇప్పుడు చక్కగా నడుస్తున్నది కదా అది. ఇవన్నీ ఒక అదే, అవును. వ్యవస్థ, వ్యవస్థని వ్యవస్థలాగా నడవనీయాల. అవును. అక్కడికి ఏదైనా సరే వ్యవస్థలో లోపాలని తెలివైనగా మనం మన ముద్ర వేసుకోవాలనే ఫీలింగ్ ఉండాలండి ఖచ్చితంగా చెప్పాలంటే. అట్లాంటి ఫీలింగులు అప్పట్లో ప్రసాద్ గారు చేశారు, ఆయన పేరు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు కొండపైన. అట్లాగే రమణాచారి చేశారు, ఆయన పేరు గుర్తుపెట్టుకుంటారు కొన్ని. అట్లాగే ధర్మారెడ్డి కొన్ని చేశారు. మంచి చెడులు ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, నెగిటివ్ ఇంప్రెషన్ ఉండొచ్చు మంచి ఇంప్రెషన్ ఉండొచ్చు. మన ముద్ర వేసుకోవాలి అనేటటువంటి ఒక పేరు ఫీలింగ్ ఉండాలి. అవును. అది మంచి 10 మంది మంచిగా చెప్పుకోవాలి మనల్ని. ముద్ర అంటే చెడు ముద్ర అని కాదు. అదే, అవును. ఇప్పుడు తిరుమల కొండ మీద దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి స్థలాలు ఇవ్వాలి అన్నది అప్పుడు కరుణాకర్ రెడ్డి అనుకున్నాడు, తన ముద్ర పడిపోయి ఉంటుంది అన్నటువంటి. ఇప్పుడు వీళ్ళు దాన్ని అక్కడ క్యాన్సిల్ చేసి ఇంకో చోట అంటున్నారు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ముద్ర ఓ ముద్రని చెడిపినట్టు అవుతుందా, మంచిగా నడుస్తుందా? లేదు, కొండపైన ఉన్నటువంటి ఈ సేవ తీసుకొచ్చాం మేము, గోసేవ అనేది తెచ్చారు కరుణాకర్ రెడ్డి టైంలోనే కదా తెచ్చింది, లేదా ఆయన పేరేంటి ఇంతకుముందు ఉన్నటువంటి సుబ్బారెడ్డి టైంలో అనుకుంటా తెచ్చింది అది గోసేవ అన్నటువంటి. ఇంతకుముందు లేదు కదా, అది తెచ్చారు కదా. అది ఒక ఫీల్, నా హయాంలో ఇది చేయగలిగాను అన్నటువంటి తృప్తి. ఇప్పుడు నాకు ఓ తృప్తి ఉంటుంది కొండపైన. నేనేమి ఎంప్లాయీని కాదు కదా, నేను వెళ్ళినప్పుడు కొండపైకి వెళ్ళినటువంటి సందర్భంలో అన్నదానానికి సంబంధించి టోకెన్స్ ఇచ్చేవాళ్ళు, ఉచిత దర్శనంలో టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ తీసుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళకే భోజనం. నేను అప్పుడు చూసా, అక్కడేమో ఆ టోకెన్ తీసుకున్న వాళ్ళది ఫాలో అప్ చేస్తే వాళ్ళు వెళ్ళి బయటికి రాగానే ముందు లడ్డూలు తెచ్చుకునే పనిలో ఉంటారు, అక్కడ క్యూకి వెళ్తారు, అక్కడో గంటన్నర పడుతుంది. అవన్నీ వచ్చేటప్పటికి ఇక్కడ టైమింగ్ అయిపోతుంది, భోజనాలు ఉండదు, వీళ్ళకి బయటే తినాలి. ఈలోపు అక్కడ స్టాఫ్కో దేనికో అవుతుంది. నేను అప్పుడు దాన్ని ఇదే కరుణాకర్ రెడ్డి అదే రమణాచారి ఈవోగా చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో, ఆదికేశవ నాయుడు ఉన్నటువంటి సందర్భంలో నేను రైట్ చేశా. ఏంటిది అంటే దానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా అన్నారు. ఎస్, సిస్టమ్ అంటే ఏంటి? భక్తుడికి వస్తువులు కల్పించడానిక, భక్తుడికి లేకపోవడమా? అసలు నాకు తెలియక అడుగుతాను, టోకెన్ ఎందుకు పెట్టారంటే ఓ లెక్క ఉండాలి కదా. అదే లెక్క ఎందుకు? కొండపైన అనేదానికి లెక్క ఎందుకు? దర్శనం చేసుకున్నోడికి భోజనం పెట్టాలని ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పాడా? కొండపైకి సినిమా చూడడానికి రారే, లేదా టూరిజం కోసం రారే, కొండపైకి వచ్చే ప్రతి ఒక్కడు భక్తుడే. ఒకవేళ ఒక రోజు ఆలస్యం అయిందనుకో, 2 పూట భోజనం పెట్టు, నువ్వు తప్పే ఉంది. దర్శనం చేసుకుంటేనే పెట్టడానికి ఇదేం స్నాక్స్ సిస్టమ్, హోటల్ సిస్టమ్ కాదు కదా. మీరు సిస్టంలో భక్తుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనం పెడితే ప్రాబ్లమా మీకు? అంటే డబ్బులు దానికి ఎంత అవుతాయి అన్నారు. అప్పుడు నేను లెక్క తీపిచ్చా. దాంట్లో లెక్క తీపిస్తే ప్రతి ఏడాది ఆ కూరలు గేరలు ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి. కొన్ని మార్కెట్లో ఫ్రీగా పంపిస్తారు, రోజు ఓ లారీ చప్పున సరుకు. అవి వస్తుండగా బియ్యంకి ఇవన్నీ పోను, ప్రతి ఏడాది ఒక 40 కోట్ల రూపాయల డబ్బులు వడ్డీలు అవి మిగులుతున్నాయి, మళ్ళీ డిపాజిట్లు చేస్తున్నారు. ఎందుకు ఇట్లాగా? దాని బదులు పెట్టచ్చు కదా అన్నటువంటి పాయింట్ నేను రైట్ చేశా. టోకెన్స్ ఎందుకు ఉండాలి అన్నటువంటి. ఫస్ట్ నాతో ఆర్గ్యూ చేశారు వాళ్ళు, నువ్వు అట్టాగే ఆలోచిస్తావు ఇదంటే. నేను ఇదే పాయింటే రైట్ చేశా. మీరు భక్తుల సేవకులు కదా, భక్తుడిని కదా చూడాల్సింది. భక్తుడు కొండ మీదకి వచ్చిన భక్తుడికి అన్నం పెడితే 3 పూట్ల కదా 5 పూట్ల పెట్టారు, తప్పే ఉంది. భక్తుడు భోంచేస్తాడు వెళ్తాడు. నువ్వు ఒక రోజు లేట్ అయ్యింది, భక్తుడు అక్కడే ఉండాల్సి వచ్చింది అంటే తప్పు నీది కదా. నీ తప్పుకు భక్తుడి జేబులోంచి ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? అన్న ప్రసాదం అనేటటువంటిది 4 సార్లు పెడితే ఏమన్నా నష్టం ఉందా అని అడిగా నేను. ఆర్గ్యుమెంట్ని వాళ్ళు తిట్టుకున్నారు ముందు, కానీ తర్వాత కరెక్టే కదా అని ఆలోచించారు, చర్చించుకున్నారు. అప్పుడు పెట్టిందే పెద్ద చేయటం, ఇప్పుడు పెట్టినటువంటిది. అప్పుడు పెట్టిందే టోకెన్ సిస్టమ్ రద్దు చేశారు, రద్దు చేశారు టోకెన్ సిస్టమ్. ఇవాళ టోకెన్ లేదు కదా. ఇది నా వలన జరిగిందని నాకు తృప్తి. నేను అన్నదానానికి వెళ్ళినప్పుడు తిన్నప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ తీసేపిచ్చాను కదా అని నేనేం గర్వపడను. భగవంతుడు నా చేత చేయించాడు ఆ పని. ఎందుకంటే నాకు తెలియదు కదా అది, నేను అక్కడ ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు నా నోటీస్కి ఇది వచ్చింది. ఎలా వచ్చింది? భగవంతుడు నా నోటీసులో వచ్చేటట్టు చేశాడు అది, అంతే. అట్లాగే నేను ఇంకొక పాయింట్ కూడా రైట్ చేసి, ఓకే అట్లా కాదు గబగబా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి
అన్నప్రసాదం పెట్టచ్చు కదా, మీకు రామ్ బగీచా ఎదురుగుండా ఉంటుంది చూడండి, అది అట్లాంటిది. నేను ఆ రోజున రైట్ చేసింది కౌంటరు. నేను పెద్ద ఇష్యూ క్రియేట్ చేశాక నేనేం పెట్టానది, కొండ పైన 5-6 ప్రాంతాల్లో అవి పెట్టండి. నా సంకల్పం ఏంటంటే అన్న విక్రయాలు ఉండకూడదు కొండపైన. దేవుడి సమక్షంలో అన్నం కొనుక్కు తినాల్సిన కర్మ ఏంటి? చేతనైతే టిఫిన్, ఇడ్లీ, దోశ, పూరి, వడ లాంటి ఏవైతే ఉంటాయో అవి కూడా 10 రూపాయలకే పెట్టండి. వీలైతే 10 రూపీస్ సిస్టమ్ పెట్టండి భక్తులందరికీ. కొండపైన అంతా అవే ఉండాలి. ప్రైవేట్ వాళ్ళు అయినా సరే ఆ రేటుకే అమ్మాలి, అట్టయితేనే ఉంచుతాం అని పెట్టాలి అన్నటువంటిది. అప్పుడు ఆ కొండపైన మీరు రామ్ బగీచా ఎదురుగుండా ఉన్నటువంటి చోట్ల 10 రూపాయలకే టిఫిన్ పెట్టారు అప్పుడు. అట్లాగే ఈ రామ్ బగీచా ఈ మెయిన్ రోడ్డు మీద ఇప్పుడు అన్నప్రసాదం మీరు ఏ టైంకి వెళ్ళినా సరే ఏదో ఒకటి కదంబమో పులిహారో ఏదో ఒకటి ఇంత పెద్ద దీని నిండా ఇస్తారు, ఇది మన తాటాకు దీని నుంచి. అప్పుడు అసలు వాస్తవంగా ఆ రోజున ధర్మారెడ్డి ఇక్కడ వీళ్ళతో కలిసి మాట్లాడి ఫైనల్ చేసింది ఏంటంటే అప్పుడు ఏఈగా ఉన్నారు, ఎవరో స్పాన్సర్ కూడా చేయడానికి వచ్చారు. మన ఇది ఉంటాయి కదా ఐస్ క్రీమ్ బళ్ళలాగా హాట్ ఇవి ఉండేటటువంటి బళ్ళు, అవి మొత్తం ఒక 15-20 తీసుకుని ఆ ఏరియా మొత్తం కొండంతా కూడా ఇది తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్కడ పబ్లిక్ జనం ఉన్న చోటకే తీసుకెళ్ళి ఇచ్చేసేటట్టు అట్లా. అప్పుడు ఇక కొండపైన కొనుక్కునే అవసరమే లేదు ఏది. ఇది ఆ రోజున ఆలోచించారు. కాబట్టి ఈ లోపు ఏమైందో అది తెలియదు. బట్ ఇదైతే మాత్రం రాబాగీచా దగ్గర కానీ అది కానీ ఇది అట్లాగే క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి పంపించేటప్పుడు అప్పట్లో ఈ ప్రైవేట్ వాళ్ళు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఏది దీంట్లోకి వచ్చి. నేను అప్పుడు అది రైట్ చేశాను, ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఎందుకు, మనం పెట్టలేమా అన్నటువంటి. మనుషులు కావాలయ్యా అన్నారు. ఇదే గొడవ అయింది. అంటే ఆర్గ్యుమెంటు మనల్ని కోపగిస్తూ అన్నప్పుడు మనం గొడవ పడేసి తిట్టుకోవాలా, నేను ఆన్సర్ చెప్పేవాడిని. అప్పుడు ఈ 24 hours పెట్టండి తప్పే ఉంది, పొద్దు నుంచి రాత్రి దాకా పెడితే తప్పేంటన్నా నేను. వాళ్ళు రమణాచారి గారిని అప్పుడు కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఆదికేశ్వర నాయుడు కానీ గొప్పగా మెచ్చుకోవాలి. ఆగ్రహం వచ్చినా అన్నప్పుడు మనం సూటిగా సమాధానం చెప్పిన దానివల్ల అక్కడ మార్పు వచ్చింది. అన్నప్పుడు నేను అన్నా ఏంటి ప్రాబ్లం అంటే మనుషులు బోళ్ళు అంతమంది కావాలి, వడ్డించేవాళ్ళు వండేవాళ్ళు అన్నారు. వండేవాళ్ళు ఓకే, మీకు దగ్గర ఉన్న దానికి ఇంకో అవసరమైతే ఇంకో ఇద్దరిని పెట్టుకుంటారు, నష్టమే ఉంది దాని మీద వచ్చే డబ్బులతో. వడ్డించేవాళ్ళు మీకు ప్రాబ్లము, శ్రీవారి సేవకులను వాడండి. అంతకుముందు ఏంటంటే వడ్డించే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అది ఉండేది, అది ఎక్స్ట్రా ఖర్చు అయిపోతుందని వీళ్ళ ఆలోచన. నేను అన్న శ్రీవారి సేవకులను పెట్టండి, వాళ్ళకి ఇంకా తృప్తి అన్న. శ్రీవారి సేవకులే వడ్డిస్తారు కదా ఇప్పుడు అక్కడ, దానికోసం శ్రీవారి సేవకులు ఒక టీం పనిచేస్తుంది కదా. అట్లా ఇట్లాగా మనం పాజిటివ్ ఆన్సర్ చెప్పేవాడిని నేను. వాళ్ళు ఆ పాజిటివ్ తీసుకున్నారు. ఇదంతా నాకు ఇది జరిగిన తర్వాత నేను గుళ్ళోకి దర్శనానికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వెళ్తాం కదా దర్శనానికి, వెళ్ళినప్పుడు జరిగిన దర్శనం నాకు ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదించాడు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. అది తెలిసిపోతుంది అక్కడ. అంటే స్వామివారి దగ్గర నువ్వు ఏం చేస్తావో దాని ఫలితం నీకు వెంటనే తెలుస్తుంది. నాకు అంతకుముందు ఏంటంటే నేను నాస్తికుని కాదు, హేతువాదిని కాదు, భక్తుడినే కానీ విపరీతమైనటువంటి సెంటిమెంట్స్ లేవు నాకు. దండం పెట్టుకుంటాను ఇదైపోతుంది. కానీ తిరుమలలో వర్క్ చేశాక నాకు అక్కడ జరిగిన అనేక అంశాలు నా కారణంగా మార్పు చేర్పులు జరిగాక నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత జరిగిన దర్శనం కానీ ఆ తర్వాత జరిగిన మంచి కానీ చూసినప్పుడు ఓహో భగవంతుడి మహిమ ఇలా ఉంటుంది అన్నటువంటి ఒక బలమైనటువంటి ఫీలింగ్ వచ్చింది. నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తా, కొండపైన మీరు చేసే ప్రతి పని కూడా మీకు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్ తరాలకి మంచి జరుగుతుంది. మంచి హృదయంతో చేయండి. దాన్ని స్వార్థానికో లేదా తప్పు జరిగితే చెంపలేసుకోండి, పొరపాటైన సరి చేసుకుంటామని చెప్పండి. తప్పే చెయ్యకూడదు అనుకోండి, పొరపాటున తప్పు జరగచ్చు, పొరపాటును సరిదిద్దుకోండి. కానీ ఎదురు దాడి చేసి కవర్ చేసుకోవద్దు ఎవరు కూడా, అది మంచిది కదా. సార్ ఫైనల్గా ఒక విషయం, ఈ గోవులకు సంబంధించి చనిపోయినాయి అనేది అయితే వాస్తవం. ఓకే, అప్పట్లో ఆరోగ్యకరమైన గోవులు చనిపోయారా, లేదంటే ఇప్పుడు అనారోగ్యంతో చనిపోతున్నాయా, దూడలు ఎందుకు చనిపోతున్నాయి, ఈ పాపం ఎవరిది? దీని మీద ఏమన్నా ఒక ఎంక్వైరీ కమిటీ లాంటిదో వేసి విచారణ చేసి నిజాలు ఏమన్నా తేల్చాల్సిన అవసరం? నాకు తెలిసి ఆరోగ్యకరమైన గోవులు అయితే చనిపోవు, ఎవరు చంపరు కూడా అక్కడ.
అనారోగ్యకరమైనటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి సంథింగ్ కారణం ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. అది సహజ సిద్ధం. సాధారణంగా కొన్ని కొన్ని జంతుజాలాల్లో కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. అట్లాంటి సహజ సిద్ధం అయితే మనం ఏం చేయలేము దానికి. అట్లాంటి ప్రాథమిక దశలోనే వాటిని వేరే వాటిలో దూరంగా ఉంచడమా, ఇట్లాంటి చర్యలు తీసుకోవాలి. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అంతే. నేను ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఆవుల్ని చంపారని నేను అనుకోను. ఇంకోటి పొరపాటున ఏదో 2022-23లో అప్పట్లో 27 ఆరోగ్యకరంగా ఉన్న గోవులే చనిపోయి ఎందుకని సరైన తిండి అదే పెట్టలేదు, పోషకాహారం అది నిజమా కాదా? ఎందుకని తేల్చండి, అది యాక్షన్ తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు చెప్పారు అది? విజిలెన్స్ వాళ్ళు అప్పుడు నిద్రపోయారా? విజిలెన్స్ రిపోర్ట్ అనే కదా ఇప్పుడు విజిలెన్స్ ఇచ్చిందండి. ఇప్పుడు అప్పుడు విజిలెన్స్ వేరు, ఇప్పుడు విజిలెన్స్ వేరా? అప్పుడు విజిలెన్స్ నిద్రపోయిందా? వీళ్ళు వేసిన లెక్క కాదు కదా బేసిక్ గా సమస్య. ఇది విజిలెన్స్ అనేటటువంటిది ఒక జస్ట్ క్యాజువల్ ఆన్సరబుల్ పాయింట్ కోసం పనికొచ్చేది. ఏమీ యాక్షన్ తీసుకోవడానికి పనికిరావు. సమస్యల్లో ఏంటంటే ఆరోగ్యకరమైన ఆవుల్ని ఎవరు చంపరు. ఇంకోటి అక్కడ ఎప్పుడు కూడా ఏర్పాట్లు ఉంటాయి. కాకపోతే అనారోగ్యపరమైనటువంటి వాటిని గుర్తించేటటువంటి సిన్సియర్గా డ్యూటీ చేసే డాక్టర్లు ఉండాలి అక్కడ. సిన్సియర్గా డ్యూటీ చేసి అవతలకి పంపించేటటువంటి విధంగా యంత్రాంగం ఉండాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యం పాలైన ఆవుని మిగతా వాటితో కలిపేస్తే సమస్య వస్తుంది కదా. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అది సిన్సియర్గా చేయండి. ఇప్పటిదాకా జరిగిందే జరగలేదో తెలియదు. ఇకపైన జరగకుండా ఉండేటట్టు చూడండి, సమస్య లేకుండా మంచిగా ఉండేటట్టు చూడండి, సరిపోతుంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఆవులు చనిపోతున్నాయి అనేది అయితే వాస్తవం. కరుణాకర్ రెడ్డి గారు రేట్ చేసిన అంశంతో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవి వాస్తవాలా లేదంటే రాజకీయం కోసం చెబుతున్న అవాస్తవాలా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా గోవులను సంరక్షించాల్సిన అవసరం, బాధ్యత ఖచ్చితంగా టీటీడీ మీద ఉంది. ఆ గోశాలకు సంబంధించి ఇక మీదట ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, లేదంటే ఇది రాజకీయం కోసమే వాడేసి చెప్పేసి వదిలేస్తారా, ఇంకా వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం.